వెల్కమ్ టు మెగా 9 టీవీ. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారంతో బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చాడు. జనవరి నెల వస్తే ఆ మూవీ విడుదలై ఏడాది పూర్తవుతుంది. నెక్స్ట్ మూవీ రాజమౌళితో ఉండటంతో మరో 3 ఏళ్ల పాటు ఆయన నుంచి సినిమా వచ్చే అవకాశం లేదు. అయితే అభిమానులకు ఆ లోటును భర్తీ చేసేలా ముఫాసా మూవీతో అలరించనున్నాడు మహేష్. ఈ మూవీలో ఫుల్ లెంత్ వాయిస్ ఓవర్ అందించనున్నారాయన. ఈ నేపథ్యంలో తండ్రి మహేష్ బాబు గురించి కూతురు సితార ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం SSMB 29 కోసం తెగ కష్టపడుతున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా బాడీ పెంచే పనిలో ఉన్నారాయన. ఇప్పటికే లాంగ్ హెయిర్, బల్క్ బాడీతో కనిపిస్తూ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఓ రేంజ్ లో హైప్ పెంచేస్తున్నారు. ఇకపోతే ఈ ఏడాది జనవరిలో గుంటూరు కారం మూవీతో బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసిన మహేష్ మరో 3 ఏళ్ల పాటు రాజమౌళి కాంపౌండ్ లోనే ఉండనున్నారు. దాంతో ఆయన నుంచి ఇప్పట్లో సినిమా వచ్చే అవకాశాలు లేవు. మరోవైపు తమ అభిమాన హీరోను బాక్స్ ఆఫీస్ వద్ద మిస్ అవుతామని సూపర్ స్టార్ అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు. అయితే అభిమానులు కొంత ఖుషి చేసేలా తన వాయిస్ ఓవర్ తో బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయనున్నారాయన. లయన్ కింగ్ సిరీస్ లో భాగంగా తెరకెక్కుతున్న ముఫాసా మూవీకి వాయిస్ ఓవర్ ఇచ్చారు మహేష్. ఈ మూవీ డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ముఫాసా క్యారెక్టర్ తో మహేష్ ను పోల్చుతూ ఆయన తనయ సితార ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఫాసా సినిమాకు నాన్న డబ్బింగ్ చెప్పడం చాలా ఆనందంగా ఉందన్న ఆమె, రియల్ లైఫ్ లో కూడా ముఫాసాకు నాన్నకు మధ్య దగ్గరి పోలికలున్నాయని, ఎందుకంటే నాన్న అంతలా ప్రేమిస్తారని, అండగా ఉంటారని చెప్పుకొచ్చింది. తనకెంతో ఇష్టమైన ముఫాసా క్యారెక్టర్ కు నాన్న డబ్బింగ్ చెప్పడం ఆనందంగా ఉందని, సినిమా రిలీజ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు సితారా చెప్పుకొచ్చింది. ఇక ఈ నెల 20న విడుదలవుతున్న ముఫాసాపై వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో మహేష్ వాయిస్ కూడా ఆదిరిపోవడంతో సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్. మరి విడుదల తర్వాత ముఫాసా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.